జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వామి, నా కొడుకు జాతకం గురించి ఏదో చెప్పబోయారు. ఏంటి స్వామి అది? నీ కొడుకు జీవితంలో ఎదురవుతున్న గండాలకి మూల కారణం అతను తాళి కట్టి పెళ్లి చేసుకున్న అతని భార్య. నా కొడుకు జాతకంలో ఉన్న గండాలకి కారణం నా కోడలా? అవును, ముమ్మాటికి నీ కోడలే. కాని స్వామీజీ, నా కొడుకు జాతకంలో ఉన్న ఆపదల నుంచి వాణ్ణి కాపాడడం కోసమే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాం. అది మీరు చేసిన పెద్ద అపరాధం. ఆ కళ్యాణంతోనే నీ కొడుకు జీవితంలో మొదలైంది ఒక భీకరమైన కల్లోలం. కాని స్వామీజీ, ఒక్క నిమిషం. నీ కొడుక్కి ఎదురైన ప్రతి ఆపదని తలుచుకో. ప్రతి ప్రమాదంలోనూ ఆమె అతని పక్కనుంది కాబట్టే మృత్యువు కోరలు చాచి అతన్ని కబలించబోయింది. కావాలంటే నువ్వే ఆలోచించుకో, నీకే అర్థం అవుతుంది. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి ఆంటీ. మిత్రకి ప్రమాదం జరిగిన ప్రతిసారి లక్ష్మి మిత్ర పక్కనే ఉంది. లక్ష్మి మిత్ర పక్కన లేనప్పుడు ఏ రోజు ఏ ప్రమాదమో జరగలేదు. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం లక్ష్మి మన ఇంట్లో ఉంటే మిత్రకి ప్రమాదం రాదు. కానీ లక్ష్మి ఉన్నప్పుడు మాత్రమే మిత్రకి ప్రమాదం రావడం జరుగుతుంది. ఇందులో లక్ష్మి కానీ లక్ష్మి జాతకం కానీ మిత్రని ఏ విధంగా కాపాడుతుంది? అవును స్వామీజీ, కానీ మాకు తెలిసిన దీక్షితులు ఒక ఆయన నా కొడుక్కి మార్కండేయ దోషం ఉందని, వాడి జీవితంలో గండాలు ముంచుకొస్తున్నాయని, వాడి జాతకానికి సరిపోయే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జాతకం ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలని చెప్పారు. కానీ మీరేమో ఇలా. చూడమ్మా, మీలాంటి ఐశ్వర్యవంతుల దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ఈ కాలంలో వీరికొక్క స్వామీజీ, ఊరికొక్క బాబాజీ విరుస్తున్నారు. వాళ్ళు చెప్పే మాయమాటలకి మీలాంటి వాళ్ళు మోసపోతున్నారు, లొంగిపోతున్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి తప్పుడు మాటని మీరు నమ్ముతున్నారు, నరాల్లో జీర్ణించుకుంటున్నారు. నీ కొడుకు జాతకంలో గండాలున్నాయి. కాకపోతే అవి నీ కోడలు నీ కొడుక్కి చేరువైనప్పుడు మాత్రమే నీ కొడుకుని మృత్యువు వైపు నడిపిస్తున్నాయి. అందువల్ల నీ కొడుక్కి నీ కోడలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు ఈ జన్మలో మళ్ళీ కలవకపోతేనే నీ కొడుకు మీద మృత్యువు నీడ పడకుండా ఉంటుంది. లేకపోతే నీ సుపుత్రుడి ఆయుష్రేఖ రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఆ స్వామీజీ వల్ల నాకు అసలు నిజం తెలిసొచ్చింది. మనం సృష్టించిన ఒక దొంగ స్వామీజీ మాటలు అరవింద ఆంటీకి బాగానే ఎక్కే ఆంటీ. ఎగ్జాక్ట్లీ. అరవింద, ఇన్నాళ్ళు దీక్షితులు గారిని మాకన్నా నువ్వే ఎక్కువగా నమ్మావు. అందరికన్నా ఆయన మాటకి ఎక్కువగా నువ్వే విలువనిచ్చావు. అలాంటిది ఈరోజు దీక్షితుల గారి మాటని కాదని ఎవరో దారిని పోయే స్వామీజీ మాటను నమ్మావు. రేపు మరొక బాబా కనిపించి మరొక విషయం చెప్తే అది కూడా నమ్మేస్తావా? ఆ స్వామీజీ మాటల్లో నిజం ఉందండి. ఎందుకంటే మిత్రకి ప్రమాదం జరిగిన ప్రతిసారి లక్ష్మి తన పక్కనే ఉంది. ఆ ఒక్క రుజువు చాలదా లక్ష్మి వల్లే మిత్రకి ప్రమాదాలు ఎదురవుతున్నాయని తెలియడానికి? లేదత్తయ్య గారు, మీరు అనవసరంగా దీక్షితులు గారిని అపార్థం చేసుకుంటున్నారు. మిత్రగారి పక్కన నేను లేకపోతే ఆయన ప్రాణానికి ప్రమాదం. ఇన్నాళ్ళు మీరు ఏది నిజం అని నమ్ముతున్నారో అదే నిజం. లక్ష్మి, నీ భర్తను వదిలేసుకుని వెళ్ళిపోయావు. మమ్మల్నందర్నీ వద్దనుకొని వెలివేశావు. ఇంకా నీకెందుకు ఆరాటం? మళ్ళీ ఎందుకు ఆత్రం?
వెళ్ళిపోయావుగా, ఇక శాశ్వతంగా ఈ బంధాలు తెంచుకొని వెళ్ళిపో. అంతేగాని మళ్ళీ కలుపుకోవాలని ప్రయత్నించుకో. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? కనీసం ఒక్క మాటైనా వింటారా అత్తయ్య గారు? ఏంటా ఒక్క మాట? ఒక్కసారి దీక్షితులు గారిని కలవండి. ఆయన ఏం చెప్తారో ఒక్కసారి విని చూడండి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తే అదే చేయండి. ఇదేంటి మనీషా ఇలాంటి ట్విస్ట్ పెట్టింది? ఇలాంటి ట్విస్టుల్ని నేను ముందే ఊహిస్తానాంటీ. వాళ్ళు దీక్షితుల దగ్గరికి వెళ్ళినా అతను అక్కడ ఉండడు. ఎందుకంటే ఆ దీక్షితులు గారు ఇప్పుడు దీక్షితులు గారు హాస్పిటల్లో ఉన్నారు. నువ్వు జీనియస్ మనీషా. లక్ష్మి చెప్పింది నిజం అరవింద. ఒకే ఒక్కసారి దీక్షితులు గారిని కలుద్దాం. ఆయన ఏం చెప్తారో విందాం. తర్వాత నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి, ఏది వద్దనిపిస్తే అది వదిలేయి. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అరవింద. ఒకసారి వెళ్ళి చూడండి. సరే అయితే, దీక్షితులు గారిని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. థ్యాంక్స్ అత్తయ్య గారు. హలో. హలో, దీక్షితులు గారైనా మాట్లాడేది? కాదండి, నేను శిష్యుని మాట్లాడుతున్నాను. దీక్షితులు గారికి యాక్సిడెంట్ అయింది. కేర్ అండ్ మోర్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఏమైందమ్మా? దీక్షితులు గారికి యాక్సిడెంట్ అయిందంట మావయ్య గారు. దీక్షితులు గారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారట. మనం అక్కడికి వెళ్తే ఆయన్ని కలుసుకోగలం. సరే, పద వెళ్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.